స్వతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసేది ప్రధానమంత్రి. గణతంత్ర దినోత్సవం నాడు జెండా వందనం చేసేది మన రాష్ట్రపతి. ప్రధానమంత్రి స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి జెండా ఎగరేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రపతి జెండా వందనం కర్తవ్య పద్, ఇంతకుముందు దాన్ని రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు కర్తవ్య పద్ అంటున్నారు. కర్తవ్య పద్ దగ్గర చేస్తారు. మనకి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు 1947లో వచ్చింది. అంటే మనం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి ఆ రోజు విముక్తి పొందామన్నమాట. అందుకనే జెండా ఆ రోజు మనం ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరేసేటప్పుడు జెండాని కింది నుంచి పైకి లాగుతాం అనమాట. పైకి లాగి పైన ఎగరేస్తాం. అంటే ఫ్లాగ్ అనేది కింద నుంచి పైకి లాగేసి పైనుంచి ఎగరేస్తుంటాం. అంటే అక్కడ అర్థం ఏంటి? ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం. కింద నుంచి పైకి వచ్చి స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నాం అనమాట. అయితే మనం రిపబ్లిక్ డే రోజు, గణతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగ్ ఆల్రెడీ పైన మూట కట్టేసిన టై అయిపోయినట్టు ఉంటుంది అనమాట. లోపల పూలు అన్నీ వేసేసి జస్ట్ ఫ్లాగ్ని విడుదల చేస్తాం. అంటే పూలతో కట్టేసిన ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తున్నాం అనమాట. దాన్ని పూలన్నీ బయటికి విడుదల చేసేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము కేవలం స్వతంత్ర దేశమే కాదు, రిపబ్లిక్ కూడా. మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది, ఒక ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటున్నాము, మా రాజ్యాంగం ద్వారా మేమే ముందుకు వెళ్తున్నాం అని చెప్పడాన్ని రిపబ్లిక్, గణతంత్ర దేశం అంటాం. మా సార్వభౌమాధికారం అనేది మా ప్రజల వద్ద నుంచి మాకు వస్తుంది. మా సార్వభౌమాధికారం మా ప్రజలతో ఉంది. భారత ప్రజలమైన మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అర్థం ఇక్కడ. అందుకే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తారు.